హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోని లాస్ట్ కాన్ఫిగరేషన్ అయితే చేద్దాము. లాస్ట్ కాన్ఫిగరేషన్ రేట్ అండ్ ఎర్నింగ్స్ అనమాట. టీ కోడ్ OP53. ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా SAP FICOని తెలుగులో నేర్చుకుందాము అనుకుంటే ఈ కింద ఉన్న ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. ట్రైనింగ్ కొరకు అయితే కనుక తెలుగులో నేను చెప్తాను క్లాసులు అయితే మీకు. ఇప్పుడైతే కనుక ఇది రిటైన్ ఎర్నింగ్స్ అనే కాన్ఫిగరేషన్ అయితే చేద్దాము. టీ కోడ్ OP53. ఏంటి ఈ రిటైన్ ఎర్నింగ్స్ అంటే ఫ్రెండ్స్, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చినటువంటి ప్రాఫిట్ని మనం బ్యాలెన్స్ షీట్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తామన్నమాట. ఆ బ్యాలెన్స్ని అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ అనే అమౌంట్ని బ్యాలెన్స్ షీట్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. దాన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని ఒక GL అకౌంట్ గ్రూప్ను బేస్గా చేసుకుని చేస్తామన్నమాట. ఈ యొక్క కాన్ఫిగరేషన్ చేయకపోతే మనకి GL అకౌంట్స్ని మనం క్రియేట్ చేయలేము. ఇదిగోండి, GL అకౌంట్ని మనం క్రియేట్ చేయలేము. ఈ బ్యాలెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని GL అకౌంట్ గ్రూప్ని బేస్గా చేసుకుని మనం బ్యాలెన్స్ షీట్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇది నేను మీకు చూపిస్తాను. దీని టీ కోడ్ వచ్చేసి OB53. కమాండింగ్ ఫీల్డ్లో OB53 ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, KSOA. మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చి కంటిన్యూ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇదిగోండి చూడండి, ఇది హోమ్ పేజ్ అనమాట. ఇదిగోండి బ్యాలెన్స్ క్యారీడ్ ఫార్వర్డ్. ఓకేనా, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్కి ఫార్వర్డ్ చేయాలి. దాన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని GL అకౌంట్ గ్రూప్ని బేస్గా చేసుకుని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తామన్నమాట. దీన్ని రిటైనింగ్ ఎర్నింగ్స్ అంటారు. ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ P&L స్టేట్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే X అని ఒక లెటర్ అనేది ఇవ్వాలన్నమాట. టెక్స్ట్ అనేది X ఇచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ ఏమి ఇవ్వాలంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి అకౌంట్ గ్రూప్కి ఏమైతే ఉందో ఈ 100 అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. మనం ఈ అకౌంట్ దగ్గర 100 ఇచ్చి ఎంటర్. ఇదిగో కింద ఇలా ఎల్లో కలర్లో మెసేజ్ వస్తే ఏమనుకున్నాం మనం, వార్నింగ్ మెసేజ్ అనమాట. ఇంకోండి స్టేటస్ బార్లో అకౌంట్ 100 నాట్ క్రియేటెడ్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, క్రియేట్ చేయలేదంట. ఇప్పుడు నేను మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఇలా చేయాలన్నమాట. P&L స్టేట్మెంట్ దగ్గర X అని ఇవ్వాలి, ఈ 100 అనేది ఇవ్వాలన్నమాట. 100 ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే GL అకౌంట్ గ్రూప్స్ అనమాట. గ్రూప్లో నుంచి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే గ్రూప్ ఒక్క నెంబర్ ఉంది కదా, 100 అనేది అది ఇవ్వాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, రిటైన్ ఎర్నింగ్స్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ రిటైనింగ్ ఎర్నింగ్స్ అనేది చేస్తామన్నమాట. ఈ కాన్ఫిగరేషన్ కంపల్సరీ చేయాలి. ఇది చేస్తేనే మనం GL అకౌంట్స్ని క్రియేట్ చేయగలము. అది ఓకేనా. ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది కదా, ఇలా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ రిటైన్ ఎర్నింగ్స్ అంటారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే. ఇప్పటికీ మనకి 3 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఫస్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, సెకండ్ వన్ గ్లోబల్ సెట్టింగ్స్, థర్డ్ వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. ఇవి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఆన్లైన్లో SAP FICO తెలుగులో క్లాసులు నేర్చుకుందాము అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ నేను చెప్తున్నాను, 8184986400. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ లేదా ఫోన్ అయినా సరే మీరు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్ అయితే. ఇంకొక కాన్సెప్ట్ తోటి మరొక వీడియోలో కలుద్దాము. బాయ్.